దట్టమైన అడవి. ఈ అడవిలో నా ఒంటరి క్యాంపింగ్. చుట్టుపక్కల ఎటు నుంచి ఏమొస్తుంది ఏం అర్థం కావట్లే. నాకు తోడు ఈ మంట, ఈ టెంట్. కానీ ఇవి నన్ను ఈ అడవి నుంచి కాపాడగలవా? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నేను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే సారీ, అదేవిధంగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. సారీ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 1 month పైగా వీడియోలు అయితే పోస్ట్ చేయట్లేదు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. అదేవిధంగా థ్యాంక్ యూ ఎందుకంటే ఈ గ్యాప్ లో మనకైతే చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో అయితే చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొందరైతే పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెట్టినారు, ఏమైంది, ఎందుకు ఆ వీడియోలు పెట్టట్లేదు, ఏమైనా ప్రాబ్లం అయింది అది ఇది అని. కొందరైతే ఆ ఫోన్లు కూడా అనమాట ట్రై చేసినారు. సో అందువల్ల అయితే మీ అందరికైతే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. సో అదేవిధంగా నేనైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నా ఇప్పటి నుంచి. ఎందుకంటే ర్యాండమ్ గా కాకుండా వీడియోస్ టైం ప్రకారం అయితే చేద్దాం అనుకుంటా. అందుకనే 2 days కి ఒకసారి అయితే ఒక వీడియో పెట్టదలుచుకున్నాను అనమాట. ఆ కంటిన్యూటీ మిస్ కాకోకుండా. ఇప్పుడు 2 days కి ఒకసారి మనకి ఒక వీడియో అనేది వస్తుంది అనమాట మన ఛానల్లో. క్యాంపింగ్ వీడియోస్ అనేది కాదు, ట్రావెల్ రిలేటెడ్ ఏదో ఒక వీడియో అనమాట. 2 days కి ఒకసారి నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మనం అయితే ఇంక లేట్ చేయకుండా ముందైతే టెంట్ అయితే వేద్దాము. తర్వాత వచ్చి మనం చుట్టుపక్కల మీకు ఒకసారి చూపిస్తా అడవి ఎట్లా ఉందో ఇక్కడ. సో మనకైతే ఇక్కడ కొంచెం ఓపెన్ టైప్ ఉంది. ఈ ఓపెన్ టైప్ లో మనం టెంట్ వేసి దాని ముందర అయితే మనం క్యాంప్ ఫైర్ వేసుకునే దానికి ఈ స్పేస్ అనేది ఉపయోగిద్దాము. సో మనం ఇప్పుడు ఏదైతే లొకేషన్లో ఉన్నామో ఇది కొంచెం రాపూర్ నుంచి పెంచులకోనకు వెళ్ళే దారిలో మధ్యలో అడవి అనమాట. ఇది రాపూర్ అడవి. మనమైతే ఇక్కడైతే ఈ లొకేషన్లో అయితే టెంట్ వేసినాము. ఈ అడవిలో మనకి చాలా వరకు చిరుత గండ్లు, చిరుత పుల్లు అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. పెద్ద పుల్లులు లేవనుకుంటా, కానీ చిరుత పుల్లులు, చిరుత గండ్లు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్ గానే మనకి పెంచులకోనలో కూడా ఒక చిరుత పులి అయితే వచ్చింది. అంటే అక్కడ ఆల్రెడీ జనాభా తిరుగుతూ ఉంటారు మామూలుగా ఈదుల్లో. ఆ ఈదుల్లోకి వచ్చి పొనుకోనింది నైట్ టైము. సో అట్లాంటి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇక్కడ చిరుత పుల్లు, చిరుత గంటలు అయితే. మనం అయితే అటువంటి లొకేషన్లో అయితే ఈరోజు క్యాంప్ అయిపోతున్నాం. నైట్, ఫుల్ నైట్, అది కాక ఒంటరిగా అనమాట. ప్రజెంట్ అయితే మనం అయితే కట్లేరుకొద్దాం. దాని తర్వాత అయితే మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాము వంట. ఒకసారి చూపిస్తారండి మీకు చుట్టుపక్కల ఎట్లా ఉంటుంది. సో మనం అయితే ఒంటరి క్యాంపింగ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక్కడ అడవుల్లో. సో మనకైతే పెద్ద పుట్ట ఉంది ఇక్కడ. పాములు ఏమన్నా ఉంటాయేమో పక్కనే ఉన్నాము, దీని పక్కనే వేసుకున్నాము. చెట్టుకు అట్టే అంటుకోపోయింది. ఈ అడవి మాత్రము లైట్ ఉండగానే భయంకరంగా ఉంది. లైట్ ఫెయిల్ అయితే ఇంకెట్టుంటుందో. ప్రజెంట్ అయితే మనం ఇద్దండి వాటర్ దగ్గరికి వచ్చినాము.
ఈ వాటర్ మాత్రము ఫ్లో చాలా బాగుందన్నమాట. వాటర్ ఫ్లో ఇక్కడ నుంచి వస్తూ ఉంది, ఇట్లా వచ్చి ఇట్లా పోతూ ఉంది. చాలా బాగున్నాయి. ఇవి డైరెక్ట్ కొండల్లో పడి, వర్షం నీళ్ళు కదా, కొండల్లో పడి రావడం కదా, చాలా టేస్ట్గా ఉన్నాయి. సో మనకైతే వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేడ. సో ఈడ ఒక చెట్టు అయితే ఉంది. చెట్టు నిండా పూలు, ఆకులు కన్నా పూలు ఎక్కువ ఉన్నాయి. తంగేడు చెట్టు ఇది. ఎన్ని పూలు ఉన్నాయి చెట్టుకి. ఈ అడవిలో ఏ బాట ఎట్టబోతుంది ఏం అర్థం కాదు. ఇట్లా పొదల్లోంచి నడుచుకొస్తున్నప్పుడు ఆ పొదల్లోంచి ఏమన్నా కాటేస్తే. సో మొత్తానికి అయితే ఇక్కడ పెద్ద కంప అయితే ఉంది. దీని కానీ లాక్కపోతే ఈరోజు నైట్కి సరిపోతుంది. సో ఇవన్నీ అయితే దీని మీద వేసి దీన్ని లాక్కుపోదాం. పాయ అన్నీ ఆడపోయినాయి. ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. వచ్చి కొన్ని తెచ్చుకుని ఇంతలో అడవిలో దోమలాండ్ నుంచి వస్తున్నాయి. మేబీ ఆ వాటర్ ఉన్నాయి కదా పక్కన, దానివల్ల అనుకుంటా. సో మొత్తానికైతే బాగా చీకటి పడిపోయింది. మనమైతే ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాము. ఈరోజు ఫుడ్లోకి మనము టమోటా బిర్యానీ చేయబోతున్నాం. ఈ చీకట్లో ఏమొస్తాయో, పురుగు బుట్ర వస్తాయో తెలీదు, పాములు గేములు. అయితే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇది బొచ్చు పురుగు. ఇది కానీ ఆ బొచ్చు కానీ మనకు కానీ తాకిందంటే మన చర్మంతో కూడా దద్దులు వేసిపోతాయి అన్నమాట. అందుకని దీనికి దూరంగా ఉండాలి. ఏమన్నా దూరంగా పెట్టేద్దాం, మళ్ళీ మన టెంట్లోకి రాకోకుండా లోపలికి.
మనకైతే బిర్యానీ ఈ విధంగా వచ్చింది. ఇదిగోండి, మొత్తానికైతే మామిడి వాసన వస్తుంది. లైట్గా మామిడి వాసన వస్తుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందట్టే. చలి మాత్రం ఎక్కువ అవుతా ఉంది కొంచెం కొంచెం. ఈ చలికి ఈ బిర్యానీ మాత్రం అదిరిపోయింది. సో మనకైతే అప్పుడే విపరీతమైన చలి అయితే స్టార్ట్ అయిపోయింది. మంచు కూడా విపరీతంగా ఉందన్నమాట. టెంట్ మీద మన బైక్ మీద అప్పుడే వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి ఫామ్ అయిపోతున్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. ఇదనమాట అప్పుడే 10 అయింది కరెక్ట్గా టైము. అప్పుడే నాకు విపరీతంగా ఉంది మంచేమో. అడవి కదా ప్రాంతం ఇది. అదేవిధంగా మన టెంట్ మీద కూడా చూడండి ఎన్ని వాటర్ అయితే ఫామ్ అయిపోయి ఉన్నాయి. సో అదనమాట. మనమైతే ఇప్పుడు ఇక్కడ కొంచెము క్యాంప్ ఫైర్ వేద్దాం లైట్గా. ఆ తర్వాత మీకు చుట్టుపక్కల చూపిస్తా అడవిలో ఎట్టుంటుందో. సో ఇట్లా అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు బిగ్గెస్ట్ ఫెయిర్ ఏంటంటే మన వెనకాల ఏముందో మనకి తెలియకపోవడం. మన వెనకాల పులున్నా పామున్నా ఏం తెలియదు మనకి. మనం ఎందుకంటే ముందర పక్కన ఒకటే తెలుస్తుంది. ఈ చెత్త పెట్టి ఫస్ట్ దీని మీద మళ్ళీ చిన్నవి పెట్టి దాని మీద మళ్ళీ పెద్దవి పెట్టాలన్నమాట. సో మొత్తానికైతే చలిమంట వేసినాము. ఒకసారి మీకు చుట్టుపక్కల చూపిస్తా అడవిలో ఎట్టుంటుందో. మన క్యాంప్ అయితే ఆడ ఉంది. ఆడ చలిమంట వేసినాము. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏం వస్తుందో కూడా తెలియదు, అంత భయంకరంగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఇట్లా అడవిలో పోదాం రండి క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి మనం అడవిలో తిరుగుతున్నప్పుడు కార్గో పాయింట్లు అనేది వేసుకోవాలి. కార్గో పాయింట్లు ఏంటంటే కొంచెము అవి థిక్నెస్ ఉంటాయి కదా. ఇట్లాంటి పొదలు పక్క నుంచి పోతున్నప్పుడు ఆ పొదల్లో ఏమన్నా పాము ఉంటే మనం దాని దగ్గర పోయినప్పుడు అవి కాటేసేదానికి స్కోప్ ఉందంటే పాము కూరలు అనేటివి చాలా షార్ప్ గా ఉంటాయి. కార్గో పాయింట్ కే విషయం అనేది రిలీజ్ అయిపోతుంది పాము నుంచి. సో అట్లా కాకుండా స్కిన్ టైట్ వేసుకున్నాం అనుకోండి. స్కిన్ టైట్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆల్రెడీ స్కిన్ కి అదేనేది కరుచుకొని ఉంటుంది కదా క్లాత్. అప్పుడు పాము కాటేసినప్పుడు ఆ 2 కూరలు అనేటివి మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతాయి అన్నమాట. అందుకని మ్యాక్సిమము అడవి ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు కార్గో పాయింట్ ప్రిపేర్ చేస్తే అవి థిక్నెస్ ఉంటాయి కదా. ఆ థిక్నెస్ వల్ల మనము కొంచెం సేఫ్ అవ్వచ్చు అనమాట. ఇదేమో భయంకరంగా ఉంది. నాకేమో ఎట్టపోతున్నాం కూడా ఏం అర్థం కావట్లేదు. నేను పులులు తిరిగే ప్రాంతం ఇది. నేనైతే ఒంటరిగా పోతా ఉండా. మనమైతే వాటర్ బాడీ పక్కనే వేసుకున్నాము. టెంట్ నీళ్ళు తాగేదానికి, నైట్ నీళ్ళు తాగేదానికి వచ్చి మనం ఇక్కడ వంట చేసుకునే వాసన కానీ పీల్చి మన దగ్గర వచ్చిందంటే అంతే సంగతిలో ఏం చేయలేము. చూడండి ఎట్టుందా, ఏమన్నా ఉందా పోతే పోతా ఉన్నాం అంతే. ఇప్పుడు ఇక్కడేమో మనకి కనిపిస్తుందా, మన వెనకాల పక్క ఏముండదు మనకు తెలీదు. ఇటువంటి పరిస్థితులు అవసరం ఎక్కడికి రావడం, మనం మూసిపోయిన వెనక్కి పోకోకుండా. అయ్యో బాబోయ్. సో ఈ అడవిలో నాకేం అర్థం కావట్లే. నేనేం దారి తప్పిపోయేటట్టుండా, ఏం అర్థం కావట్లే. ఎట్టబోతున్నాను ఎట్ట వస్తున్నాను. అందుకని మూసుకొని పోయి పనుకునేది మేలు. ఇంతలా అడవిలో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి. ఏమన్నా వచ్చినా కూడా దిక్కు ముక్కు లేదు. అందుకని పోయి టెంట్ దగ్గర పోయి పనుకుంటా. ఇంకా సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి టైం వచ్చి 6-7 అయితే అయింది మార్నింగ్. రాత్రి అయితే చలి మాత్రం విపరీతంగా ఉంది. ఏదో వర్షం పడినట్టు పడిపోయింది అనమాట. మన టెంట్ మీద మొత్తము చూడండి ఎట్టుందో, మొత్తం అంతా వాటర్ డ్రాప్లెట్స్ ఎట్టు విపరీతంగా ఉందన్నమాట. చలి మాత్రం మన బైక్ పరిస్థితి చూడండి ఎట్టుందో. మొత్తానికైతే మన బైక్ వాటర్ వాష్ అయిపోయింది రాత్రి దెబ్బ. చూడండి అటు పెరుకుపోయింది మంచు మన బైక్. సో మనకి సన్ రైజ్ వచ్చి 6:30కి. ఇంకా ఇప్పటికేం సన్ రైజ్ అయితే ఏం కాల. కొద్దిసేపు ఇక్కడ క్యాంప్ ఫైర్ వేద్దాం. మళ్ళీ కట్లయితే బాగా నానిపోయి ఉన్నాయి. నాకేం డౌట్ ఏం పడతాయేం ఉండవు.
సో మనమైతే కొంచెం పెట్రోల్ ఉంది మన దగ్గర, దీనైతే పోసి వెలిగించేద్దాం. ఓయమ్మా